4వ ఎపిసోడ్. కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో ఎల్ఈఈలో చేరిన శేషగిరి దొరలా వెలిగిపోయేవాడు. అతని పర్సనాలిటీ, ఖర్చులు ఎప్పుడూ పెద్ద ఎత్తు మీదే సాగేవి. రాజమండ్రి నుంచి డబ్బు తెప్పించుకుంటూ ఉండడం, జల్సాలు చేయడం సామాన్యం అయిపోయాయి. మొదటి 6 నెలలు గడిచిపోయాక ఒకరోజు శేషగిరి రాసిన ఉత్తరం బ్రహ్మాజీరావు గారిని ఉలిక్కి పడేలాగా చేసింది. ఏమిటి ఆ ఉత్తరం అంతసేపు చదువుతున్నారు? అడిగింది విశాలాక్షి. శేషగిరి ఉత్తరంలో కొత్త అర్థాలు కనిపిస్తున్నాయి, అందుకే నిదానంగా చదవాల్సి వస్తుంది అన్నాడు అతను. చాలండి బడాయి, అర్థాలు కొత్తవా అక్షరాలు కొత్తవా? ఇంతకీ ఏం రాశాడు? డబ్బు పంపమన్నాడా? డబ్బు పంపమనలేదు, పంపేయమన్నాడు. అంటే అదే అర్థం కాలేదు. మాటికి వాడు రాయడం కష్టంగా ఉందట, బ్యాంకు నుంచి తీసి పంపిస్తూ ఉండడం మరీ కష్టంగా ఉందట. అందుకని బ్యాంకులో ఉన్న మొత్తం కాకినాడలో తన పేరున మార్చేస్తే బాగుంటుంది అని కొత్త అర్థంతో రాశాడు అన్నాడు బ్రహ్మాజీరావు. విశాలాక్షి తెల్లబోయింది. అదేంటి అలా చూస్తూ ఉండిపోయావు? నా మాటలు అర్థం కాలేదా అని నవ్వాడు. ఆ నవ్వు సహజంగా లేదు, అంతర్గతంగా సన్నని బాధ మొదలైంది. దాన్ని నొక్కిపెట్టే ప్రయత్నంలో తెచ్చిపెట్టుకున్న కల్తీ నవ్వు అది. విశాలాక్షి కూడా తేరుకుని, అది కాదండి, పెద్దవాళ్ళం మనం ఉన్నాం కదా, మన ప్రమేయం లేకుండా డబ్బంతా వాడి పేరు మీద వేయమంటే వాడు ఎంత ఖర్చు పెడతాడో మనకి తెలుస్తూనే ఉంది. ఈ 6 నెలల్లో 8 సార్లు బ్యాంకు నుంచి డబ్బు తీశారు. ప్రతిసారి 200కి తక్కువ కాకుండా తీస్తున్నారు. ఇక మిగిలిన 2 ఏళ్ల యాడ్నార్థంలో 5,000 ఎలా సరిపోతాయండి? మనం పంపుతూ ఉంటేనే వాడు ఇన్నిసార్లు రాశాడు ఉత్తరం. ఇంకా పూర్తిగా వాడి దగ్గర వాడి పేరునుంటే ఇంకెలా తీస్తాడో ఏమిటో. చదువు పూర్తి అయ్యే వరకు చాలవద్దు? నించునే ఓపిక లేక బ్రహ్మాజీరావు గారి దగ్గర కుర్చీ పక్కన కూలబడింది విశాలాక్షి. అవునన్నట్టు తల పంకించారు. కానీ ఆయన తల్లో ఇంకా సందేహాలు, సమస్యలు ఈగల్లా ముసిరాయి. ప్రస్తుతం తన పెన్షన్తో తామిద్దరూ గడిపేసుకుంటున్నారే కానీ నెలకొకసారైనా జయలక్ష్మి పుట్టింటికి వస్తుంది. వచ్చినప్పుడల్లా కొత్త చీర, రవికల గుడ్డ, పసుపు కుంకాలతో చిన్న బుట్టెడు స్వీట్లు, మరొక తట్టెడు చల్లిమిడి, 2 డజన్లు మాత్రమే అరటిపళ్ళు ఇచ్చి పంపిస్తూ పెళ్లి రామ్మ అని కన్నీళ్లు పెట్టుకుంటోంది విశాలాక్షి. అక్షరాల జయలక్ష్మి వెళ్ళి మళ్ళీ నెలకే వస్తుంది. ఈ మధ్యలో అల్లుడు 2 పండగలకి వచ్చాడు. అప్పుడు స్పెషల్ విందులు, ఖరీదైన సూట్లు తప్పలేదు. వాళ్ళ తాహతికి సరిపోవాలి కదా, మరి వీటన్నిటికీ పెన్షను ఎలా చాలుతుంది? అందుకని శేషగిరి డబ్బులో వాడి కోసం తీసుకున్నప్పుడల్లా మరో 50 ఎక్కువ తీసి ఇంటి ఖర్చులకి వాడవలసి వచ్చేది. ఇవన్నీ విశాలాక్షికి తెలియవు, శేషగిరికి తెలియవు. ఇప్పుడు తెలియవలసిన అవసరం కలుగుతోంది. అయినా పర్లేదు, కానీ ఇక డబ్బు వాడు సొంతం చేసుకుంటే ఇంట్లో పెట్టవలసిన ఖర్చులకి ఎక్కడ తేవాలో. బ్రహ్మాజీరావు గారు తల పంకించాక కళ్ళు మూసుకున్నారు. విశాలాక్షి కూడా కళ్ళు మూసుకుని ఈ సమస్యని ఎలా విడదీయాలా అని దేవుడికి దండం పెట్టుకుంటోంది. ఆవిడ ఆలోచనలో శేషగిరి చదువు పూర్తయ్యే వరకు డబ్బు చాలే విధానం మాత్రమే ఉంది. కానీ బ్రహ్మాజీరావు గారి తల్లో ముందు జయలక్ష్మికి పురుడు పుణ్యం జరగాలన్నా, తమకి ఏ అవసరం వచ్చినా డబ్బు కావాల్సి ఉంటుంది కదా. దానికి మార్గం ఏమిటి? 10 నిమిషాల అనంతరం భార్యాభర్తలు ఇద్దరిలో కలిగిన ఊహలకి కూర్పు ఈ విధంగా పేర్చుకున్నారు. విజయవాడ నుంచి కావేరిని కాపురానికి తీసుకొద్దామండి, అప్పుడు దాని పొలం అమ్మేస్తే ఎవ్వరూ నోరెత్తరు. మనం ఈ రాజమండ్రి నుంచి మకాం మార్చేసి కాకినాడ వెళ్ళిపోదాం. అప్పుడు మనం ఇబ్బంది పడకుండా వాళ్ళని కనిపెట్టుకొని చూస్తూ మన అమ్మాయిని కూడా తీసుకుని వస్తూ ఉండవచ్చును. ఏమంటావ్? నిజమేనండోయ్, మనం దగ్గర లేకుండా వాళ్ళని దగ్గరికి చేర్చడం తెలివి తక్కువ, ఉభయతారకంగా ఉండే ఉపాయం ఇది. కుర్చీకి మరి కాస్త దగ్గరికి జరిగి అంది విశాలాక్షి. నీది మాత్రం తక్కువ, కోడల్ని పిలుచుకురావడం అంటే కొత్త పెట్టుబడి వచ్చినట్టే. ముసిముసిగా నవ్వారు ఆయన. విశాలాక్షి పాత రోజుల్లోని కొత్త కోడల్లా ముడుచుకుపోయి వెంటనే రాబోయే కొత్త కోడల్ని గుర్తు తెచ్చుకుని గంభీరంగా సర్దుకుంది. మీరు వెళ్ళి శేషగిరితో మాట్లాడి విజయవాడ మా వదినకు ఉత్తరం రాయండి అని పురమాయించింది. ఆమె సూచన వెంటనే అందుకొని మరో వారంలో వియ్యపురాలకి తెలియచేయాలి అని అనుకున్నారు బ్రహ్మాజీరావు గారు. కానీ శేషగిరిని ఒప్పించేసరికి 3-4 నెలలు పట్టేసింది.
కావేరి మీద కన్నా ఆమె వెనక వచ్చే సిరి మీద చూపు నిలుపుకున్నాడు శేషగిరి. దాని ఫలితమే విజయవాడకి ఉత్తరం అందడం. నల్లంచు ఉన్న తెల్లచీర కట్టుకుంది. మరువం కొమ్మలు కలిపి కట్టిన మల్లెపూల మాల పెట్టుకుంది. తళుకులు గల కుంకుమ బొట్టు పెట్టుకుంది. కంటికి నిండుగా కాటిక పెట్టుకుంది. అప్పటికి రాత్రి 9 అయింది. అరగంట నుంచి కావేరి ఎదురు చూస్తోంది. కానీ శేషగిరి బయటికి వెళ్ళి గంట దాటింది, రాలేదు. విశాలాక్షి గది మధ్యలో పక్క వేసుకుని ఆవలిస్తూ పడుకుంది. వరండాలో బ్రహ్మాజీరావు గారు మడత మంచం మీద మేను వాల్చారు. గదిలో బెడ్ లైట్ వేసుకుని కిటికీ తలుపు దగ్గర ఓర చేసి దోరగా చూస్తోంది కావేరి. ఎదురింటి ఎత్తు అరుగుల మీద ముసలాయన ఒకడు చుట్ట కాల్చుకుంటూ మధ్య మధ్య దగ్గుతున్నాడు. వీధిలో వెన్నెల నిండుగా పరుచుకుంది. కావేరికి మెడ నొప్పి పుట్టి కిటికీ నుంచి లేచింది. కళ్ళ మీదకు కునుకు రావడం లేదు, కానీ ఎదురుచూపులతో విసిగిపోయిన మనసు అలసటగా పక్క మీదకి చేర్చింది శరీరాన్ని. మరొక అరగంట తర్వాత నిద్రలో ఉన్న కావేరిని కుదిపి ఆ తలగడ ఇలా అయ్యి అని లేపాడు శేషగిరి. గబాలన లేచి నించుంది కావేరి. శేషగిరి వంగి తలగడ అందుకొని కింద పక్క వేసుకున్నాడు. కావేరి అయోమయంగా చూసి, మీరు అక్కడెందుకు పడుకోవడం? మంచం మీద పడుకోండి, నేనే కింద పడుకుంటానంది. అయితే సరే, ఆ ఫ్యాన్ ఆన్ చేయి, చెమటలు కారుతున్నా ఫ్యాన్ వేసుకోవాలని తెలీదా అన్నాడు విసుగ్గా. గుప్పుమని వాసన వచ్చింది నోటి నుంచి. కావేరి దడుచుకుంది. తాగారా అని అడిగింది. కోపంగా చూశాడు శేషగిరి. అన్నవసర ప్రసంగం, మాట్లాడకుండా పడుకో. విసురుగా మంచం మీద వాలిపోయాడు. మళ్ళీ మాట్లాడలేదు కావేరి. గబుక్కుని పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుంది. నిద్ర పట్టలేదు, కానీ కదులితే తంతాడేమో అన్నంత భయంతో బిగుసుకొని పడుకుంది. మంచం మీద బోర్లా పడుకుని తెల్లగడని కౌగిలించుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు శేషగిరి. తెల్లవారకుండా లేచి బయటకు వచ్చింది కావేరి. వంటిట్లో కాఫీ ప్రయత్నంలో ఉంది విశాలాక్షి. గబగబా మొహం కడుక్కొని, నేను పెడతాను అత్తయ్య అంది కావేరి. విశాలాక్షి కోడల్ని చూసి, ఏంటి కాఫీయా? ఎన్నాళ్ళు నేను పెట్టలేదా? అక్కర్లేదులే, అవతల పక్క బట్టలు తీసి గదులు తుడిచేయి అని పురమాయించింది. నాలిక కొరుక్కుని, నిజమే కదూ అని అనుకుంది కావేరి. వెంటనే ఆ పనిలో పడింది. బ్రహ్మాజీరావు గారు విశాలాక్షి వంటిట్లో కాఫీలు తాక్కుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. గదిలో శేషగారి నిద్రలో నవ్వుకుంటున్నాడు. ఇల్లంతా తుడిచిన కావేరి తర్వాత ఏం చేయాలో తెలియక మధ్యగదిలో కిటికీ దగ్గర నిలబడింది. 5, 10, 15 నిమిషాల తర్వాత మెల్లగా కదిలి భర్త గదిలోకి వెళ్ళింది. టైం 7 దాటుతోంది. మెలకు రాలేదేమో, లేపనా అని అనుకుని ఒక్క అడుగు ముందుకేసింది. కావేరి వంటిట్లోంచి అత్త కేకేసింది. చటుక్కున వెనక్కి తిరిగి గబగబా వంటింటికేసి నడిచింది. ఇదిగో ఈ కాఫీ తీసుకుని ఆ కూర తరిగి త్వరగా వంట చేయాలి, మళ్ళీ అబ్బాయికి కాలేజీ టైం అయిపోతుంది అంటూ కాఫీ గ్లాసు గుమ్మంలో పెట్టింది. కావేరి నెమ్మదిగా గ్లాస్ అందుకుంది. చాలా లైట్గా పంచదార ఎక్కువగా ఉంది. వేడి మాత్రం నోరు కాలిపోతోంది. ఇంకొంచెం డికాషన్ కావాలని అడుగుదాము అనుకుంది, కానీ విశాలాక్షి అలాంటి అవకాశం ఇవ్వకుండా వంటిట్లో నుంచి లేచి వెళ్ళిపోయింది. కావేరి మెల్లగా వంటిట్లోకి వెళ్ళి కొద్దిగా డికాషన్ పోసుకుందామని ప్రయత్నించింది. ఇంతలో విశాలాక్షి తిరిగి వచ్చింది. ఏం కావాలి? నన్ను అడగకూడదు. మీ అమ్మ పెంపకమా? మీ అత్తయ్య నేర్పిందా ఈ బుద్ధులు? పెద్దత్త దగ్గర పెరిగినట్టు అనుకోకు అంది తీక్షణంగా. అంతే, కావేరి బెదిరిపోయి లేచి బయటకు వచ్చేసింది. అంత వేడిగా ఉన్న కాఫీని ఊదుకుంటూ నోరు కాలిపోతున్నా గబగబా తాగేసి గ్లాస్ కడిగేసి వచ్చి కూరల బుట్ట కత్తిపీట అందుకుంది. పొందికగా కూర తరిగి పెట్టింది. బియ్యం కడిగిచ్చింది. అప్పటికింకా శేషగారు లేవలేదు. 7:30 అయింది. వంట ప్రయత్నంలోకి వెళ్ళబోతూ కొడుకు గదిలోకి వెళ్ళింది విశాలాక్షి. ఒరే శేషు, శేషు, 7:30 అవుతోంది, లేవరా. రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చావనుకో, నిద్ర చాలడం లేదు. మళ్ళీ కాలేజీకి వెళ్ళే వేళ అవుతోందిగా. వీపు మీద అనునయంగా రాస్తూ తట్టి లేపింది. గుమ్మంలో నిత్యం చూస్తున్న కావేరికి ఎందుకో ఆ దృశ్యం నచ్చలేదు. కోడలుండగా తను వెళ్ళి కొడుకుని లేపడం ఏమిటి? చిన్నపిల్లాడు కాదు కదా. తను వంట సంగతి ఏదో చూసుకోరాదు. అయినా రాత్రి పొద్దుపోయి వచ్చిన సంగతి తెలిసినన్నమాట. మరి తాగి వచ్చాడని కూడా తెలుసునా అని అనుకుంది కావేరి. శేషగిరి లేచి, నిజమేనమ్మా, మెలకు రాలేదు, కాఫీ కలిపై వస్తున్నానంటూ మంచం దిగాడు. కావేరి గుమ్మంలో నుంచి పక్కకి జరిగి, నేను కల్పనా అత్తయ్య అని అడిగింది. విశాలాక్షి ఒక చురుకైన చూపు విసిరి,
బియ్యం కడిగావా? మజ్జిగ గిన్నె ఒకసారి తోమేసి పులుసుకి కావాలి అంటూ ముందుకెళ్ళిపోయింది. కావేరి ఆ నిర్లక్ష్యపు చూపుకి ఈసడింపుకి కృంగిపోయింది. మౌనంగా అత్త వెనకాలే నడిచింది. శేషగిరి అమ్మ దగ్గర కూర్చుని కాఫీ తాగడం, నాన్న దగ్గర కబుర్లు, అరగంట సేపు స్నానం, పావుగంట భోజనం, పావుగంట ముస్తాబు. ఆ తర్వాత అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా అనేసి బూట్లు టకటకలు ఆడించుకుంటూ వెళ్ళిపోయాడు శేషగిరి. నీరసంతో తూలి పడబోయి నిలదొక్కుని గోడ వారుగా కూలబడింది కావేరి. అత్తయ్య భోజనానికి రమ్మని పిలిచేదాకా కాలికున్న గోళ్ళు చేతికున్న గోళ్ళు తీసుకుంది. తీరా అన్నం తినేటప్పుడు పులుసు లేనే లేదు. తను తెల్లగా తోమిన మజ్జిగిన్నె అల్మరాలో బోర్లించుంది. అత్తమ్మ బుద్ధి అర్థమైంది కావేరికి. ఆదివారం మధ్యాహ్నం శేషగిరి నవలేదో చదువుకుంటున్నాడు. కావేరి ఏదో పని మీద గదిలోకి వచ్చింది. వచ్చిన పని మర్చిపోయి భర్తను చూస్తూ నిలబడింది. కట్ బనియన్ మీద టర్కీ టవల్ వేసుకుని లుంగి కట్టుకొని ఉన్నాడు శేషగిరి. 20 ఏళ్ల పడుచుతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. పుటకతో వచ్చిన టీవీ మరింత అందాన్ని కూర్చిపెట్టింది. వారం రోజులుగా పేరుకున్న నిస్సారాన్ని మర్చిపోయేలాగా కనిపించాడు శేషగిరి. కావేరి కళ్ళు కాంక్షతో మమకారంతో నిండిపోయాయి. పుస్తకంలోంచి తనని గమనించకపోతాడా అన్న ఆశతో అలాగే నిలబడింది. ఇంతలో విశాలాక్షి వీధి గదిలోంచి వస్తూ గదిలోకి తొంగి చూసింది. ఏం చేస్తున్నావు? బాగుందమ్మా, ఇంకా పెరట్లో బట్టలన్నీ సబ్బు రాస్తున్నావు అనుకున్నాను. ఎండ ఉండగా బట్టలు ఆరేయకూడదు. అంతే, ఠక్కున కదిలి బయటకు వచ్చేసింది కావేరి. ఆ తర్వాత విశాలాక్షి కొడుకు దగ్గరగా కూర్చుని వచ్చే నెలలో జయలక్ష్మి వస్తుందని, అల్లుడు కూడా వస్తే బాగుండనని ఏదో లోకాభిరామాయణం ముచ్చటిస్తూ కూర్చుంది. పెరట్లో పంపు దగ్గర బట్టలకు సబ్బు రాస్తూ కసిగా రుద్దింది ఆ బట్టల్ని. ఇంతకీ ఆ బట్టలు మామగారి 2 పంచలు, 4 షర్టులు. చాకలాడు రావడం ఆలస్యమైందని, ముసలాయన అందానికి తక్కువ అవుతుందని అత్తగారు పురమాయించిన దండగ పని అది. ఆదివారం మధ్యాహ్నం తను తీరుపడిగా కొడుకెదురుగా కూర్చుంటుందేమో అని దుగ్ధ. మరి అత్తారింటికి ఎందుకు తీసుకొచ్చినట్టు? పోనీ తన భర్త అయినా తన పట్ల ప్రేమగా ఉంటే కదా. అసలద్దరికి తనుంటే ఇష్టమే లేదు కాబోలు. అందుకే అలా అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఉంటాడు. కావేరికి కళ్ళ నీళ్లు తిరిగాయి. బట్టలు ఉతికేసి ఆరేసి ఇంట్లోకి వచ్చింది. శేషగిరి మంచం పక్కనే చాప వేసుకొని నిద్రపోతోంది విశాలాక్షి. కావేరి చిన్నగా నెట్టూర్చుకుని బయటకు వచ్చేసింది. ఆ సాయంత్రం బ్రహ్మాజీరావు గారు శేషగిరి కలిసి బయటికెళ్లారు. చాలా ఆలస్యంగా రాత్రికి తిరిగి వచ్చారు. విశాలాక్షి వంట పూర్తి చేసుకొని కూర్చుంది. మామూలుగా మొహం కడిగి బొట్టు దిద్దుకుని తల దువ్వుకుంది కావేరి. వారం రోజుల నుండి భర్త ప్రవర్తన గమనించాక ఆమె మనసు మూగబోయింది. చీర మార్చుకోవాలని అనిపించలేదు. ఆ రాత్రి తను పక్క వేసుకొని పడుకోబోతుంటే శేషగిరి చేయి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. కావేరి ఒక్క క్షణం నమ్మలేకపోయింది. శేషగిరి మొహంలో చిరునవ్వు చూశాక పులకించిపోయింది. సెలయేటి గలగలలు, జలపాతాల తుంపర్లు వినిపిస్తున్నట్టు మీద పడుతున్నట్టు అనుభూతి చెందింది. చీచి, ఇవాళ తను మంచి చీరైనా కట్టుకోలేదు అని తిట్టుకుంది. అయితే తన భర్త తన మీద నిజంగానే ప్రేమ ఉందనే మాట అనుకుని పరవశించిపోయింది. కావేరి, నాకు చాలా చిక్కు సమస్య వచ్చింది. నా డబ్బు నా చదువుకి, నా పర్సనల్ ఖర్చులకి సరిపోతుందనుకో. కానీ నాన్న పెన్షన్తో అమ్మ, నాన్న, నువ్వు, ఒకవేళ జయలక్ష్మి వస్తే దానికి కూడా చూడాలంటే నాన్నకి చాలా కష్టం కదా. ఆయన ఈ వయసులో ఇంకా పనిచేసి ఏం సంపాదిస్తారు? అయినా ఆయన్ని ఇప్పుడు బాధించడం న్యాయం కాదు. అందుకని వారం రోజులుండి తెగ సతమతం అయిపోతున్నాను అన్నాడు. పులకింతలు, పరవశాలు అనుభవంలో కరిగిపోయిన అరగంటకి కావేరి అరమోడ్పు కన్నులతో శేషగిరి చెయ్యి చెంపక అణిచుకుంటూ, ఎందుకంటే అంత బాధపడతారు? నేను వచ్చిన వారం రోజుల నుంచి అంత ముభావంగా ఉంటే ఏమిటో అనుకున్నాను. మీరేం విచారించకండి. నా పొలం అమ్మేసి డబ్బు తీసుకుందాం. దాని గురించి మీ నాన్నగారు శ్రమ పడక్కర్లేదు అంది నిర్మలమైన మనసుతో. అవును, కానీ నువ్వు ఇప్పుడు అమ్మడానికి వీల్లేదు కావేరి. నీకు ఇంకా 18 ఏళ్ళు నిండలేదు. నాకు తెలుసండి, మా అమ్మ గార్డియన్ సంతకం చేస్తుంది. అసలు ఈ సంగతి మా ఇంట్లో ఇంతకు ముందే అనుకున్నారు. నిజంగానా?
అని కావేరిని మరి కాస్త హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు. నిజంగానే, అంతేకాదు మీకు ఉద్యోగం వచ్చే వరకు నా నగలు కూడా ఇచ్చేస్తాను అంది స్వర్గంలో ఉన్నట్టు మత్తులో తేలిపోతున్న కావేరి. శేషగిరి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. కాస్త నిగ్రహించుకొని, ఆహా, నగలెందుకులే, పొలం సంగతి చూస్తే చాలు అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ. అలాగే అని ఆగి, మీకు కోపం రాదంటే ఒక విషయం అడగనా అంది మెల్లగా. కోపమా? ఛ, నీ మీద కోపం ఏంటి అడుగు. మొన్న మీరు తాగారు కదూ. చాలా బాధపడ్డాడు. అవును కావేరి, చెప్పాను కదా, ఈ సమస్య తెగక కాస్త మనశ్శాంతి కోసం ఏదో కొద్దిగా పుచ్చుకున్నానులే. ఛ, ఇంకా బాధపడకండి, నేను ఇస్తాను కదా, మీరు ఇంకా ఎప్పుడు తాకండే. తాగను, సత్యం తప్పని వాడిలాగా నొక్కి చెప్పాడు. కావేరి తృప్తిగా నిద్రపోయింది. సరిగ్గా అదే సమయంలో బయట బ్రహ్మాజీరావు గారు విశాలాక్షితో చెప్తున్నారు. ఇవాళ అబ్బాయిని బయటికి తీసుకెళ్ళి చెప్పాను, అడుగుతానన్నాడు, బహుశా ఒప్పుకుంటుందిలే అని విశాలాక్షి తృప్తిగా నిట్టూర్చి పరుపు మీద పడుకుంది. బ్రహ్మాజీరావు గారు తన మంచం ఎక్కి తెల్లారి అబ్బాయి ఏం చేస్తాడో వినాలనుకుంటూ నిద్రలోకి జారారు. వారం రోజులు మామూలుగా కావేరి కలలు కోరికలు నిజం కాబోయే రీతిగా సాగిపోయాయి. ఆ రోజు శేషగిరి సినిమాకి వెళ్ళారు ఫ్రెండ్స్తో కలిసి. బ్రహ్మాజీరావు గారు విశాలాక్షి కావేరి భోజనాలు చేశారు. భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కావేరి. విశాలాక్షి మధ్యగదిలో పరుపేసుకొని పడుకుంది. భర్త దగ్గర కూర్చుని వడ్డిస్తూ కొసరి తినిపించాలని మనసులో మహా ముచ్చట పడిపోతూ ఉంది కావేరి. 10 గంటలకు వచ్చాడు శేషగిరి. కాళ్ళు చేతులు కడుక్కుని డ్రెస్ మార్చుకునేసరికి వడ్డించాలనుకుని వంటింటికేసి వచ్చింది కావేరి. అప్పటికే విశాలాక్షి లేచి కొడుక్కి అన్నీ వడ్డించి పక్కనున్న పీట మీద ఆవలిస్తూ కూర్చుంది. ఒక్క క్షణం అత్తను అసహ్యంగా చూసి గిర్రున వెనక్కి తిరిగి వచ్చేసింది కావేరి. భోజనం చేసి వచ్చాక మళ్ళీ కింద వేసుకోబోయాడు పక్క. గ్రహించింది కావేరి. తనే కింద పడుకుని భర్తకు మంచం ఇచ్చింది. మళ్ళీ వచ్చింది ఏదో తనే చెప్తాడు ఎప్పుడు అని అనుకుని సమాధానపడి నిద్రపోయింది అమాయకపు కావేరి. ఆ తర్వాత కొన్నాళ్లకి కావేరి చేత ఉత్తరం రాయించాడు శేషగిరి. పొలం అమ్మి డబ్బు పంపమ్మని రాసింది తల్లికి. నెల్లాళ్ల తర్వాత జయలక్ష్మి పతి సమేతంగా దిగింది. కూతుర్ని అల్లుడిని చూసి విశాలాక్షి మురిసిపోయింది. అల్లుడు కూడా వస్తే బాగుండునని కోరుకుంది. కోరిక తీరింది. హడావుడి బడితో సకల మర్యాదలు చేసింది. వంటకాల్లో సంఖ్యను పెంచింది. శేషగిరి గది బావకి మంది. పాలు, పెరుగు, నెయ్యి, కూరలు అన్నీ అదనంగా పెరిగాయి. ఆయనకి వారం రోజుల కంటే ఎక్కువ ఉండడానికి వీలుండదమ్మా, మళ్ళీ వారం వెళ్ళిపోతారు అంది జయలక్ష్మి ఇడ్లీ సాంబార్లో నంజుకుంటూ. 2 క్యారియర్లలో ఇడ్లీ సాంబారు హోటల్ నుంచి తెప్పించింది విశాలాక్షి. క్యారియర్ అంటే భోజనం పట్టేది కాదు, 3 కేజీలను పోయించుకునే స్టీల్ క్యాన్. మరొకటి నేతిది. ఆ రెండిటి నిండా ఇడ్లీలు సాంబారు తెప్పించింది. తెమ్మన్నవి తెస్తూ ఉండడమే బ్రహ్మాజీరావు గారి పని. డబ్బు ఇవ్వడం శేషగిరి వంతు. అయ్యో అదేమిటే, అల్లుడు గారు 15 రోజులైనా ఉండరా అని గెలగెలలాడిపోయింది విశాలాక్షి. జయలక్ష్మి హుందాగా నవ్వింది. ఎలా వీలవుతుందమ్మా, బిజినెస్ కదా, కౌంటర్ మీద కూర్చోపోతే 1 నిమిషం వీలు పడదు. అదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావా? వాళ్ళకైతే పుచ్చిపోయిన శనక్కాయల్లాగా బోలెడని సెలవులు ఉంటాయి. మావారికి ప్రతి నిమిషం బంగారం అంత విలువ. ఏదో నా మాట తీసేయలేక వారం రోజులు విలువని వదిలేసుకుని వచ్చారు అని అంది. విశాలాక్షి కళ్ళు విశాలంగా తిరిగాయి. నిజమేలే అంది పైకి. అబ్బా, నా కూతురు నిజంగా జయలక్ష్మే. ఆ ముఖంలోనే ఉంది లక్ష్మీ కళ. అల్లుడి సంపాదన దివ్యంగా ఉందన్నమాట. ఈ వారం రోజులు అతడికి రెట్టింపు లాభం కలిగించేలా మర్యాదలు చెయ్యాలి అని అనుకుంది. వద్దు వద్దు అంటూనే 4 ఇడ్లీలు చట్నీ తోటి మరొక 4 సాంబార్ తోటి పట్టించేశాడు అల్లుడు. జయలక్ష్మి కూడా తన వంతు పూర్తి చేసింది. శేషగిరి తండ్రి తిన్నాక మిగిలిన 4 ఇడ్లీలు కావేరి 2, విశాలాక్షి 2 పంచుకొని అడుగున మిగిలిన సాంబార్తో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత గ్లాసు నిండా చిక్కని కాఫీ అల్లుడికి, కొడుక్కి, కూతురికి, భర్తకి అందించింది విశాలాక్షి. నీకు రెండోసారి కాఫీ తాగే అలవాటు లేదు కదే కావేరి అనేసింది. అవును అత్తయ్య అంది నీరసంగా. ఇచ్చే అలవాటు నీకుంటే కదా అని లోపల సణుక్కుంది.
మగాళ్ళు స్నానాలు చేసి బయట తిరగడానికి పోయారు. తల్లి కూతుళ్ళు వంటిట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఎండిపోయిన సాంబార్ క్యాను, ఇడ్డెన్ల క్యాను, టిఫిన్ తిన్న ప్లేట్లు పెరట్లో పడేసుకుని సర్ఫ్ డబ్బా దగ్గర పెట్టుకొని కూర్చుంది కావేరి. రమ్మనగానే వారం రోజులు బిజినెస్ మరొకళ్ళకి అప్పచెప్పి వచ్చాట. రేపు తన భర్త కూడా ఉద్యోగస్తుడైతే తనతో పాటు పుట్టింటికి తీసుకెళ్ళాలి అని అనుకుంది. అరడజను ప్లేట్లు, కాఫీ గ్లాసులు, క్యారియర్లు తోమి స్నానాలు చేసి పంచెలన్నీ ఉతుకుతోంది కావేరి. తల్లి కూతుళ్ళ కబుర్లు కొండవేటి చాంతాళ్లాగా సాగుతూనే ఉన్నాయి. బయట తిరగబోయిన మగాళ్ళు 11 దాటాకొచ్చారు. పీకల నిండా తిన్న ఆయాసం తీర్చుకుని మళ్ళీ భోజనాలకు కూర్చునేసరికి 12 గంటలైంది. జయలక్ష్మి కూడా వాళ్లతో తినేసింది. కావేరి కడుపులో 2 ఇడ్లీలు ఎప్పుడో ఎగిరిపోయాయి. ప్రేవులు ఆకలితో దహించుకుపోతున్నాయి. భోజనాల దగ్గర వాళ్ళు ముచ్చట్లు పూర్తి కావడమే లేదు. భర్త వారం రోజుల నుంచి మళ్ళీ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాడు. కొన్నాళ్ళు ఒక రకం, మరికొన్నాళ్ళు ఒక రకం. ఈ రెండో రకం ఎక్కువ రోజులు ఉంటుంది. ఏ కష్టం సుఖం చెప్పుకునేందుకు వీలుండదు. ఆఖరికి తమ భోజనం అయ్యేసరికి అన్నీ చప్పగా చల్లారి కూరో పచ్చడో తెలియకుండా చచ్చిపోయిన ఆకలితో అన్నీ కలగా పులకంగా కలుపుకొని తిన్నాను అని అనిపించుకొని లేచింది. మళ్ళీ తిన్నవన్నీ శుభ్రం చేసేసరికి తిన్నది అరిగిపోయేది. అల్లుడు గారు గదిలో ఫ్యాన్ వేసుకొని పడుకున్నారు. శాషిగారి కాలేజీ మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అతను తండ్రి దగ్గర వీధి గదిలో పడుకున్నాడు. అమ్మా జయ్య, అతను ఎందుకో పిలుస్తున్నాడు చూడు, ఏం కావాలో అంటూ కూతుర్ని గదిలోకి పంపించింది విశాలాక్షి. కావేరి అయోమయంగా చూసింది. అసలు అల్లుడు పిలిచిన సవ్వడి రానేలేదు. అతను ఎప్పుడో నిద్రపోయాడు. మరి అత్తకి ఎలా వినిపించింది? పొరపాటు పడిందో ఏమో అనుకుంది. కానీ జయలక్ష్మి గదిలోకి వెళ్ళగానే తను మెల్లగా బయట నుంచే తలుపులు 2 దగ్గరగా లాగి యువతలకు వచ్చింది. కావేరి తెల్లబోయింది. అంటే అతను పిలవకపోయినా తనే పంపి తలుపులేసిందా? పట్టపగలు. మరి తను ఊరికే నించున్నా బయటికి పిలుస్తుందే? అర్థం కాలేదు కావేరికి. మధ్యగదిలో అత్త పక్కనే చాప మీద పడుకుంది. వారం రోజులు అల్లుడికి సకల ఉపచారాలు చేసి సూటుబట్ట పెట్టి పంపించారు. దానికైన ఖర్చంతా శేషగిరి బ్యాంకు నుంచి తీశాడు. ఆ డబ్బు కావేరి పొలం అమ్మి తెప్పించింది. స్వార్థం. మనుషులకి మసక పొరలు కప్పితే న్యాయం ఆ పొరల అడుగున నలిగిపోయింది. న్యాయంగా ఆలోచించిన కావేరి నలిగిపోతుంటే స్వార్థపరురాలైన విశాలాక్షి వాళ్ల కళ్ళ మీద పొరలు కప్పుకొని కులుకుతున్నారు. అందుకే కూతురు తల్లికే సలహా ఇచ్చింది. ఈ కావేరి వచ్చి 2 నెలలు అవుతోంది కదే అమ్మా, ఇంకా ఒకసారి పుట్టింటికి పోయి రమ్మని పంపు. నిజమే అంది విశాలాక్షి. డబ్బు మూట చేజిక్కాక కావేరి వాళ్ళకి చేదులా అనిపిస్తోంది. ఆ సాయంత్రం శేషగిరి చాలా హుషారుగా వచ్చాడు ఇంటికి. అమ్మా, ఇవాళ రమ్మ కనిపించిందే. జగన్నాథపురం అంతర్ దగ్గర తనే పిలిచింది. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగాలేదుట. ఇక్కడ వాళ్ళ చుట్టాలింట్లో ఉండి మందు తీసుకుంటున్నారట. ఈ సంవత్సరం అర్థంలో ఎంత ఎదిగిపోయింది అనుకున్నాం. వాళ్ళ నాన్నగారు ఈ ఊళ్ళో కూడా ఒక బ్రాంచ్ తెరవాలి అని అనుకున్నారట. అప్పుడు ఒక ఇల్లు కూడా కొనేస్తారేమోలే. నిజంగానే ఎంతైనా లక్ష్మీపుత్రులు. పాపం వెర్రిపిల్ల. మనమంటే ఎంత అభిమానమో. ఒకసారి వాళ్ళ అమ్మగారిని చూసొద్దనరా. విశాలాక్షికి సంతోషం పొంగిపోయింది. తామే ఆ ఊళ్ళో బ్రాంచ్ తెరిచి ఇల్లు కట్టబోతున్నంతగా ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఒరే అన్నయ్య, రమ్మని మన ఇంటికి రమ్మనిరా, మెళ్ళో నెక్లెస్ సరి చేసుకుంటూ చెప్పింది జయలక్ష్మి. తన భర్తకు కూడా బిజినెస్సే. రామరాజు గారితో సమాన స్థాయి వాళ్ళం సుమా అన్న గర్వం ఆమె మొహంలో తొణికిసలాడింది. కావేరి మొహం పాలిపోయింది. భగవంతుడా, మళ్ళీ ఆ రమ ఇక్కడికి దాపురించిందా అని అనుకుంది. తన భర్తలో ఏం మార్పు వస్తుందో అని భయపడింది. అనుక్షణం భర్తని కనిపెట్టుకునే 4 రోజులు భారంగా గడిపింది. ఆ రోజు విశాలాక్షి పుట్టింటికి పంపే విషయం ఎత్తేసరికి అదిరిపోయింది కావేరి. ఇప్పుడెందుకు అత్తయ్య, నాకు వెళ్ళాలనేమీ లేదు అంది సిగ్గు విడిచి ధైర్యం తెచ్చుకుని. కొరకరా చూసింది విశాలాక్షి మూతి గిర్రున దిప్పి. అదేమిటే అమ్మా, నేను రాజమండ్రిలో ఉండగా ఎన్నిసార్లు వచ్చేదాన్నే. మొదటి ఏడాదిలో పుట్టింటి మీద ఎంత మమకారం ఉంటుంది ఏమో బాబు అని ఏసడించింది జయలక్ష్మి. ఎవరన్నీ అన్నా వెళ్ళదలుచుకోలేదు కావేరి. కానీ శేషగిరి చెప్పాడు, తనకి చదువు సరిగా సాగడం లేదు.
అయినా పెద్దవాళ్ళు ఆలోచించకుండా నిన్ను తీసుకొచ్చేసారుగా. నీవా చదువు శ్రద్ధగా ఎలా అవుతుంది మరి అంది. కావేరికి ఏడుపొచ్చింది. తను అడ్డా ఏమంత షికార్లు సరదాలు వెలగబెడుతున్నానని అని అనిపించింది. కథ కొనసాగుతుంది వచ్చే ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.